హాయ్ నమస్తే మీతో నదక చిన్న మాట. మనం ఎప్పుడు అప్పుడప్పుడు మసాలా కర్రీ చేసుకుంటాం. అయితే బేసిక్గా ఇంట్లో ఏంటంటే నార్మల్గా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఈ ములక్కాడ కర్రీని ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని లంక మునక్కాళ్ళు అంటారు, అంటే పొట్టి కాళ్ళు అంటారు అనమాట. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. దానికోసం నేను ఒక 2-3 మీడియం సైజులు ఉల్లిపాయలు తీసుకుని, టమాటా అలాగే ములక్కాళ్ళని చెక్కు తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని, ఒక మందపాటి బాండిల్ తీసుకుని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, అందులో ఉల్లిపాయలు దోరగా వేయించేసుకున్నానండి. స్టార్టింగ్ నేను కొంచెం మెంతిపొడి వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు దోరగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని అలాగే మునక్కాడలను కూడా ఒకేసారి వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చానండి. కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఇలా సిమ్లో కనుక మగ్గించేసుకుంటే కనుక సో ఆయిల్ ఇలా పైకి తేలిపోతుందండి. ఇలా తేలిపోయిన తర్వాత మీరు ఎంత స్పైస్ అయితే తినగలరో అంత కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ మళ్ళీ నేను మగ్గించుకోవడం చేశాను. ఇలా మగ్గించుకున్న తర్వాత దాంట్లో మునక్కాడ ములిగే వరకు వాటర్ పోసుకోండి. ఇలాగా వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ మీరు సిమ్లో పెట్టి కనుక వదిలేస్తే చక్కగా నీట్గా ములక్కాళ్ళన్నీ ఉడికిపోతాయండి. సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా మన ఇంట్లో హ్యాపీగా భోంచేయాలంటే కనుక ఈ మునక్కాడ కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.